హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే 7 శనివారాల వ్రతం చేసేవారు పాటించాల్సిన నియమాల గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక 7 శనివారాల వ్రతం అనేది అయితే మనం ఎవరైనా పూజ అయితే చేసుకోవచ్చండి. ఇక మనం ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు భక్తితో అయితే చేయాలి. అంతే తప్పిస్తే ఇంకా వేరే వాళ్ళు అవి తీసుకున్నారు, ఇవి తీసుకున్నారు అనేసని మనకి లేని వాటికైతే ఆర్భాటాలకైతే వెళ్ళకూడదు. ఇక ఉన్నంతలో అయితే స్వామివారికి భక్తితో పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇక ముఖ్యంగా 7 శనివారాల వ్రతం అనంగానే మనకి పిండి దీపారాధన అయితే చేసుకోవాలి కదా! ఇక బియ్యపిండితో అయితే దీపారాధన అయితే చేసుకోవాలి. మనలో చాలామంది కూడా ఆడవారికి 7 శనివారాల వ్రతం చేయాలనే కోరిక అయితే ఉంటుంది కదా! ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడైతే అనుకున్న పనులు జరగకపోతే ఇక ఈ సప్త శనివారాల వ్రతాన్ని అయితే భక్తితో అయితే ఆచరించాలి. ఇలా భక్తితో ఆచరిస్తే చాలు స్వామివారి అనుగ్రహం అయితే వెంటనే లభిస్తుంది. అయితే ఈ 7 శనివారాల వ్రతాన్ని ఎలా ప్రారంభించాలో తెలియక చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! ఇక అటువంటి వారికైతే ఎవరైతే 7 శనివారాల వ్రతం చేయాలనుకుంటున్నారో అటువంటి వారైతే ముందుగానే కొన్ని నియమాలైతే తెలుసుకోవాలి. ఇక అప్పుడు మీరు చేసే వ్రతంలో ఎలాంటి తప్పులు అయితే ఉంటాయి. ఇక అటువంటి తప్పులు ఏం లేకుండా ఉండాలి అంటే ఇక మీరు ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడాలి. ఇక అప్పుడైతే ఖచ్చితంగా మన కోరిక అయితే నెరవేరుతుంది. ఇక కాబట్టి ఈ సప్త శనివార వ్రతానికి సంబంధించి ముఖ్యమైన నియమాలు, ఇక చేయకూడని తప్పుల గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇక 7 శనివారాల వ్రతాన్ని చేయాలంటే శుక్లపక్షంలో అయితే వచ్చే శనివారం రోజైతే ఈ వ్రతాన్ని ప్రారంభిస్తే అయితే చాలా మంచిది. వరుసగా 7 శనివారాల పాటు అయితే భక్తి శ్రద్ధలతో అయితే ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఇక మీ ఇంట్లో ఇక ఆడవాళ్ళు ఉన్నప్పుడైతే నెలసరి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అటువంటి వారైతే ఇక అది అయిపోయిన తర్వాత అంటే నెలసరి అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని అయితే మనం మళ్ళీ తర్వాత వారం నుంచి అయితే కొనసాగించవచ్చు. అంటే ఇంకా మళ్ళీ మనం ఒకవేళ 2 వారాలు అయిపోయినాయా, లేదు అంటే ఒక వారం అయిపోయింది అంటే ఇంకా నెక్స్ట్ వీక్ కుదరకపోతే ఇక అది స్కిప్ చేసి తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ రెండో వారం నుంచి అనైతే పూజ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇక 7 శనివారాల వ్రతం చేసేవారైతే పాటించాల్సిన నియమాలంటే ఇక ఉదయాన్నే నిద్ర లేవాలి. 7 శనివారాలు కూడా ఆడవారైతే పూజ చేసేవారు ఉదయాన్నే నిద్ర లేచి ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి. ఇక ప్రతి శనివారం కూడా ఒకే సమయానికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇక ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసే ఆడవారైతే ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసిన తర్వాత పూజా మందిరాన్ని కూడా మనం నీట్‌గా సర్ది పెట్టుకోవాలి. అంటే శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని, స్వామివారి ఫోటోను కూడా శుభ్రం చేసుకోవాలి. ఇక తర్వాత బియ్యపు పిండితో అయితే ముగ్గులు వేసి పూజా గదినైతే అలంకరించాలి. ముఖ్యంగా 7 శనివారాల వ్రతం చేయాలంటే స్వామివారి చిత్రపటాన్ని అయితే తెచ్చుకోవాలి. అంటే వెంకటేశ్వర స్వామివారి ఫోటో ఉంది అంటే ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇక మీ వీలుని బట్టి స్వామివారికి అభిషేకం చేయాలి అనుకుంటే చిన్న విగ్రహం ఉన్నా కానీ విగ్రహాన్ని కూడా పీఠంపై అయితే పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవాలి. ఇక మనం పూజ చేసేటప్పుడైతే ఇక ఈశాన్యం వైపు అయితే ఒక చెక్క పీటను వేసుకొని అయితే పీఠంపై ఒక పసుపు కలర్ వస్త్రాన్ని అయితే పరిచి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని అయితే పీఠంపై అయితే పెట్టుకోవాలి. ఇక ఏ వ్రతాన్ని ప్రారంభించినా ముఖ్యంగా గణపతిని అయితే పూజిస్తాం కాబట్టి ఇక ముందుగా అయితే పసుపు గణపతిని అయితే పూజించుకోవాలి. గణపతి పూజ తర్వాత అయితే వ్రతాన్ని అయితే ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని ప్రారంభించేటప్పుడు మీ కోరిక త్వరగా నెరవేరాలని మనసులో సంకల్పాన్ని చెప్పుకొని వెంకటేశ్వర స్వామి వారికి అయితే చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా వ్రతాన్ని ప్రారంభించిన మొదటి శనివారం రోజే స్వామివారికి అయితే ముడుపు అయితే కట్టాలి. ఒక తెల్లని వస్త్రం తీసుకొని ఒక గిన్నెలో అయితే వాటర్ పోసి ఇక ఆ వాటర్లో కొంచెం గంధము, కొంచెం పసుపు, కొంచెం పచ్చకర్పూరం వేసి అయితే ఆ క్లాత్‌ని అయితే అంటే మనం ముడుపు కట్టే క్లాత్‌ని అయితే జాడించాలి. అంటే పిండేసి ఇక దాన్ని ఎండలో కాకుండా నీడలోనే ఆరపెట్టాలి. ఇక ఆరిన తర్వాత ఆ ముడుపులో అయితే 4 వైపులా కూడా నామాలు కానీ లేదు అంటే గంధము, కుంకుమ బొట్లు అయితే పెట్టి ఇక ఆ ముడుపులో ముందుగా అయితే ఎండు ఖర్జూరం 7, యాలకులు 7, లవంగాలు 7 అయితే వేయాలి. ఇంకా బియ్యం కొంతమంది వేస్తున్నారండి. బియ్యం వేయకూడదు. ఎందుకు అంటే ఇంకా బియ్యంతో పాటు తులసి దళం కూడా వేస్తున్నారు. ఇలా తులసి దళము కొంచెం బియ్యం వేసినా కానీ వాటికైతే పురుగు అనేది అయితే పడుతుంది. రీసెంట్‌గా కొంతమంది వీడియోస్ అయితే షేర్ చేశారు. ఇంక అందుకోసం ముడుపు ఎప్పుడైనా సరే మనం కట్టేటప్పుడు డ్రైకి సంబంధించినవి వేయాలండి. నేనైతే ముడుపు ఎలా కట్టాను అన్నది కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఓన్లీ ఎండు ఖర్జూరం, యాలకులు, లవంగాలు ఇక స్వామివారికి మీ వీలుని బట్టి అయితే రూ. 11 నుంచి ఎంతైనా స్వామివారికి మనం ముడుపు అనేది అయితే కట్టుకోవాలి. ఇక ముడుపు కట్టుకొని మనం మొదటి వారం రోజే పూజ చేసుకునేటప్పుడైతే స్వామివారి ఫోటో దగ్గర అయితే ముడుపునైతే ఇక పెట్టాలి. మన కోరిక నెరవేరిన తర్వాత తిరుమలకి వెళ్ళైతే స్వామివారి హుండీలో అయితే ఆ ముడుపునైతే సమర్పించాలి. 7 శనివారాల పాటు కూడా ఆ ముడుపునైతే స్వామివారి ఫోటో ముందు మాత్రమే పెట్టాలి. ఇక స్వామివారికి నైవేద్యంగా నువ్వులు, బెల్లంతో చేసిన చిమ్మిరుండలు నైవేద్యంగా అయితే సమర్పించాలి. ఇక అదే విధంగా వడపప్పు, పానకం కూడా నివేదించాలి. మీకున్న స్తోమతను బట్టి అయితే కొన్ని రకాల పండ్లు సమర్పించొచ్చు. ఇక ముఖ్యంగా ఈ వ్రతం చేసేటప్పుడు స్వామివారి ముందైతే ఇక 7 పిండి దీపాలైతే వెలిగించాలి. బియ్యపు పిండిలో బెల్లం తురుము, ఆవు నెయ్యి, అరటిపండు, కొంచెం నీళ్లు,
ఆవు పాలు కొంచెం పోసి అయితే మనం 7 పిండి దీపాలు అయితే చేసుకోవాలండి. ఇక ఈ పిండి దీపాలకు కూడా నామాలైతే స్వామివారి నామాలు అయితే పెట్టి మనం దీపారాధన అయితే చేసుకోవాలి. ఇక పిండి దీపాలైతే డైరెక్ట్‌గా అయితే పీఠంపై పెట్టకుండా తమలపాకులు కానీ ఏదైనా ప్రమిదలు ఉంటే ప్రమిదల్లో అయినా పెట్టొచ్చండి. ఇక పిండి దీపాలైతే ఆవు నెయ్యి పోసి ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులు వేసి అయితే దీపారాధన అయితే చేయాలి. ఇక ఈ విధంగా 7 పిండి దీపాలు కూడా వెలిగించాలి. ప్రతి శనివారం ఈ వ్రతం పూర్తయిన తర్వాత కొండెక్కిన పిండి దీపాలైతే ప్రవహించే నదిలో వేయాలి. లేదు అనుకుంటే దగ్గరలో ఏవైనా ఆవులు ఉంటే ఆవుకైతే తినిపించొచ్చు. 7 శనివారాలు కూడా పూర్తయిన తర్వాత తిరుమలకి గానీ, చిన్న తిరుపతికి గానీ మీ దగ్గరలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళినప్పుడైతే జాగ్రత్తగా ముడుపునైతే హుండీలో అయితే వేయాలి. 7 శనివారాలతో పాటు వెంకటేశ్వర స్వామి వారి పటానికి కూడా ఖచ్చితంగా తులసి మాల అయితే సమర్పించాలి. 7 శనివారాల వ్రతం చేసేవారైతే పగటిపూట అయితే అస్సలు నిద్రపోకూడదు. అలాగే మధ్యాహ్నం ఒక పూట అయితే ఉపవాసం ఉండాలి. పూజలో స్వామివారికి నివేదించిన నైవేద్యాన్ని అయితే సాయంత్రం పూట భోజనం చేసేటప్పుడైతే స్వీకరించాలి. అలాగే ప్రతి శనివారం కూడా మీ నుదుటిపైన గోవింద నామం అంటే నామాల బొట్టునైతే పెట్టుకోవాలి. ఈ విధంగా ఆచరించే వారు ప్రతి శుక్రవారం అదేవిధంగా శనివారం రోజైతే బ్రహ్మచర్యం అయితే పాటించాలి. 7 శనివారాల వ్రతాన్ని చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారి మంత్రాలు, గోవింద నామాలు, వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, ఇక అదేవిధంగా సుప్రభాతం చదువుకుంటూ అయితే పూజ చేయాలి. ఇక ఈ మంత్రాలు చదవలేని వారైతే గోవింద నామాలు చదువుకోండి. లేదు అనుకుంటే ఓం నమో వెంకటేశాయ నమః అని జపిస్తూ అయితే మనం పూజ అయితే చేసుకోవచ్చు. ఇక పసుపు రంగు పూలతో అయితే స్వామివారికి అయితే పూజ చేసుకోవాలి. ఇక చివరిగా స్వామివారికి అయితే మంగళహారతి అయితే సమర్పించి కొబ్బరికాయనైతే పగలగొట్టి ఈ వ్రత కథనైతే చదివి అక్షింతలనైతే తలపై వేసుకోవాలి. ఇక 3 ప్రదక్షిణలు అయితే చేయాలి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతికరం కాబట్టి పచ్చకర్పూరంతో అయితే మంగళహారతి సమర్పించాలి. ప్రతి శనివారం కూడా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఉదయం పూట పూజ చేసుకుంటే చాలా మంచిది. అంటే 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అయితే పూజ పూర్తి చేసుకోవాలి. 7 శనివారాల వ్రతంలో ప్రతి శనివారం రోజు కూడా వెంకటేశ్వర స్వామి వారి వ్రత కథనైతే ప్రతి శనివారం రోజు కూడా చదవాలి. ఈ 7 శనివారాల వ్రతాన్ని భార్యాభర్తలో ఎవరైనా చేయొచ్చు. ఇద్దరు కలిసి చేసినా కానీ చాలా మంచిది. ఇక ఈ వ్రతాన్ని ఆడవారే చేయాలని నియమం అయితే లేదు, పురుషులు కూడా చేయవచ్చు. ఈ వ్రతం చేసేవారు ప్రతి శనివారం రోజు కూడా ఉల్లి వెల్లుల్లి అయితే తినకూడదు. ఇక మొదటి వారం కట్టిన ముడుపునైతే మనం కోరిక తీరిన తర్వాత తిరుమల వెళ్ళినప్పుడైతే స్వామివారి హుండీలో అయితే సమర్పించాలి. పూర్వం ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. వెంకటేశ్వర స్వామివారిని అయితే భక్తితో కొలిచేవాడు. స్వామివారు కనికరించి సప్త శనివారాల వ్రతం ఆచరించమని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు స్వామి చెప్పినట్లుగా 7 శనివారాల వ్రతం నియమ నిష్టలతో పూజ చేసి తన పేదరికం నుండి బయటపడ్డారంట. కాబట్టి 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకునేవారు ముందుగా ఈ నియమాలన్నీ తెలుసుకొని వ్రతాన్ని ప్రారంభించడం చాలా మంచిది. భక్తితో ఆచరిస్తే ఎలాంటి కోరికలైనా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఈ సప్త శనివారాల వ్రతాన్ని అయితే ఉంటుంది. ఈ వ్రతానికి సంబంధించి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ముఖ్యంగా 7 శనివారాల వ్రతం చేసేవారైతే తప్పకుండా ప్రతి శనివారం రోజు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇక ప్రతి శనివారం రోజు కూడా 7 పిండి దీపాలు అయితే వెలిగించాలండి. ఇక బియ్యపిండితో దీపాలు చేసి అంటే ప్రమిదల్లా చేసి అయితే వాటికి గంధము ఇంకా కుంకుమతో అయితే నామాలు పెట్టి అయితే మనం ఇక దీపారాధన అయితే చేసుకోవాలి. అది కూడా నెయ్యితో, ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఇక మీ ఇంట్లో ఉన్న ఆచారాన్ని బట్టి అయితే కలశం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ఆచారం లేదు అనుకుంటే స్వామివారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టి పూజ అయితే చేసుకోవాలి. ఇక ఈ విధంగా 7 శనివారాల వ్రతం అయితే స్వామివారికి మనకు ఉన్నంతలో భక్తి శ్రద్ధలతో అయితే పూజ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే స్వామివారికి పూజ చేసేటప్పుడు భక్తితో మాత్రమే పూజ చేయాలి. ఆర్భాటాలకు పోయి ఖర్చు ఎక్కువ చేసి అయితే పూజ అయితే చేయకూడదు. భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అయితే మనపై ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.